నమస్కారం SK9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో 2022 నుండి 24 జూలై వరకు మండల ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టి బదిలీపై వెళ్లిన ఎస్ఐ విద్యాసాగర్ మరియు హెడ్ కానిస్టేబుల్ వెంకన్న సుబ్బారాయుడు, పోలీస్ నరసింహ మహేష్ కు ప్రస్తుత ఎస్ఐ చంద్రశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పార్టీ నాయకులు ప్రస్తుత మండల ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ తాను పనిచేసిన 2.5 సంవత్సరం కాలం చాలా ఫాస్ట్గా జరిగిందని, ఎన్నో సంఘటనలను ఎదుర్కొన్నామని, తనకు ఈ స్టేషన్ నుండి పోలీస్ సిబ్బంది, హోంగార్డులు ఎంతో సహకరించారని, వారిలో తన ముఖ్యంగా సహకరించిన వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ సొంత గ్రామం కర్నూలు జిల్లా అయినప్పటికీ ఎక్కడ బదిలీ అయితే అక్కడే తను సొంత ఊరుగా భావిస్తున్నామని, పుట్టిన గ్రామంలో ఎవరు ఎక్కడున్నారు, ఏ అధికారులు ఉన్నారు కూడా తెలియదని, తాము పనిచేసే ప్రాంతమే తమ సొంత గ్రామంలో భావిస్తున్నామని అన్నారు. పదవి బాధ్యతలు, ఉద్యోగరీత్యా బదిలీలు, విరమణ వంటివి సహజమని, ఆయా ప్రాంతంలో పనిచేసేటప్పుడు అంకిత భావంతో పనిచేయాలని, అప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్నేపల్లి సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు నరసింహగౌడ్, సీనియర్ నాయకులు పోలిరెడ్డి, SR శ్రీనివాసులరెడ్డి, ఎల్లట్టూరు సాంబశివారెడ్డి, బోలా శ్రీను, గురుమూర్తి, పోలీస్ సిబ్బంది, ASI గురుమూర్తి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, నాగభూషణం, బాలయ్య, ఓబులయ్య, నాగేష్, సూర్యనారాయణ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రమణ, లేడీస్ కానిస్టేబుల్ సాలమ్మ, హోంగార్డులు గాబ్బేలు సుబ్బయ్య, పోలీస్ సహాయకుడు వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. గురుబుద్ధి నిమ్మల బాగా మంచి పడతాను కడప జిల్లాలోని కర్నూలుకి మేము సొంతూరులో ఉంటాము అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 సర్వీస్ వచ్చి ఇదే సొంతూరు దాదాపు ఇప్పుడు 11-12 ఏళ్ళ నుంచి వచ్చినాము. మా కడప జిల్లానే సొంత ఊరు. ఆడ ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఆడ ఎవరు ఉన్నారు అనేది మాకు తెలియదు. ఇదైతే ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గం ఏంది అనేది మాకు మంచి అవగాహన వస్తుంది, కానీ అక్కడ ఎవరున్నారు కనీసం మా ఇంటికి మా ఏరియాకు ఉండే కార్పొరేటర్ కూడా ఎవరు మాకు తెలియదు. అత్యధిక కాలం పనిచేసిన పోలీస్ స్టేషన్ ఏదంటే బ్రహ్మంగారి మఠం. అత్యధిక అంటే ఈ 2.5 సంవత్సరం ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే వాస్తవంగా అయితే ఇంత 2.5 సంవత్సరం ఎంత స్పీడ్గా అయిపోయిందా అనిపించే ఎంత బిజీగా ప్రతిరోజు కొత్త సవాళ్ళు, కొత్త ఛాలెంజెస్. తర్వాత అంటే ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఎక్కడ చేయలేదు. తాళపతిలో చేశాను, కానీ నేను పనిచేసినంత చాలా హార్డ్ టైం అది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, తర్వాత అది కానీ ఇక్కడ చిన్న సమస్యలే, కానీ మెంటల్ ప్రెజర్ పడే సమస్యలు అక్కడ ఫిజికల్గా చేసినాం, ఇక్కడ మెంటల్గా చేసినాం. ఎనీహౌ ఈ పోలీస్ స్టేషన్లో 2.5 సంవత్సరం నేను సక్సెస్గా పనిచేయడానికి కారణం 70% నా మెన్నే. వాళ్ళు యూనిటీగా నాకు సహకరించడం వల్లనే సక్సెస్ అయింది. మిగతా 30% వేసుకుంటే మా ఆఫీసర్లు కానీ, మా ప్రజలు కానీ, మన విలేకరులు కానీ అందరి కోఆపరేషన్తోనే ఈ 2.5 సంవత్సరం సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాం. ఎస్పెషల్లీ మా మెన్నులో ఇండోర్ స్టాఫ్ వచ్చేసి నరసింహ, వెంకటన్న, రమణ, రాజేష్, సారమ్మ ఇండోర్ స్టాఫ్. నాకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రెజర్లో 60% నేను మోస్తే 40% నరసింహనే మోస్తాడు. దీంతో అంటే అందరికీ పని చెప్పుకుంటూ ఎవరికి ఏ పని చెప్పుకోవాలో ఆ పని చెప్తూ హ్యాపీగా నా 40% బరువు వచ్చి నరసింహనే ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ మా రైటర్ అందరితో తెలుసు కదా, అందరికంటే అనుమతుడు బాగా సహకరించినారు. రైటర్లో కంటే తర్వాత మా చిరుగారు కానీ, తర్వాత మా వీరప్ప కానీ, సీనియర్ చెప్పుకోవాలంటే ముఖ్యంగా సూరి, మహేష్, ఓబులయ్య, ఈ ముగ్గురు నాకెందుకంటే అందరికి 2 చేతులు ఉంటే నాకు 3 చేతులు ఉన్నాయి. ఈ ముగ్గురు వీళ్ళు నా చేతులతో సమానం. నెక్స్ట్ వస్తే మిగతా వాళ్ళందరూ చేయలేదని కాదు, కానీ ఎక్కువ ఏది ఉన్నా కూడా నాకు కష్టమైన ఏదైనా సరే దూరంగా. ఎందుకంటే పాత వాళ్ళు కొంచెం సమయానుకూలంగా ప్రవర్తించే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇస్తాం. నెక్స్ట్ మాధవరెడ్డి గారు అందరితో కూడా ఫస్ట్ ఫ్రెండ్లీగానే జరిగింది, కానీ ఫస్ట్ గొడవతో స్టార్ట్ అయిందంటే పోలీడితోనే. వచ్చిన 2వ రోజే ఒక కేసు డ్యూటీ కోసం హైదరాబాద్ పోవడం, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడం. ఆ రోజు అయితే పోలీడిని నేనైతే కొంచెం గట్టిగా అంటే నా మాట తీరే అట్లా ఉంటుంది. ఇద్దరితో గొడవ పడినట్లే. తర్వాత చాలా క్లోజ్ అయిపోయినాం. పోలీడి కానీ, తర్వాత మా సుబ్బారెడ్డి కానీ, శ్రీను కానీ కనిపించని బిహైండ్ అనేది పోలా సీన్ కానీ
సో గురుమూర్తి కానీ మన సాంబా కానీ మన హరియాల పాద కానీ మా అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మాట్లాడతారంటే ఎక్కువ మాటలు రావు, అదే మీ గురించి మాట్లాడంటే వస్తాయి కానీ అందరికీ ఆ బ్రహ్మంగారు ఆయుర రజ్జలు అష్టైశ్వర్యాలతో ఉన్నారని కోరుకుంటూ ఏవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.